గాడి తప్పితే వీడియోలపై కొరడా. ఎవరు? యూట్యూబ్ లో ఇది ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడితే ఆ వీడియోలో ఏ మాత్రం ఇబ్బందికరమైనటువంటి వార్త అనిపించినా యూట్యూబే డైరెక్ట్ డిలీట్ చేసేస్తుంది, నీ ఛానలే బ్లాక్ చేసి పడేస్తుంది. సో జాగ్రత్త, యూట్యూబర్స్ అందరూ జాగ్రత్త. ఏది పడితే అని పెట్టిరనుకో మీరు ఆగం పరిస్థితికే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏందో ఆ వ్యాసం ఒకసారి పరిశీలన చేద్దాం. నిరుడు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో భారత్ నుంచి అప్లోడ్ అయిన 22.25 లక్షల వీడియోలను తొలగించామని, 30 దేశాల్లో మనదే అగ్రస్థానమని యూట్యూబ్ ఇటీవల ప్రకటించింది. 2-3 స్థానాల్లో నిలిచిన సింగపూర్, అమెరికాలకు సంబంధించి తొలగించిన వీడియోలు కలిపినా మనకంటే తక్కువే. దీన్ని బట్టి సామాజిక మాధ్యమాల్లో, ఆన్లైన్ వేదికల్లో మనం ఎంత చెత్త నింపుతున్నామో అర్థమవుతుంది. వినియోగదారులే తమకు నచ్చిన లేదా తాము రూపొందించిన వీడియోలను ఉచితంగా అప్లోడ్ చేయగలిగే వేదిక యూట్యూబ్. ఆ వీడియోలో విషయం నచ్చి వీక్షకుల సంఖ్య పెరిగే కొద్దీ ఆదాయం వస్తుంది. ఇలా యూట్యూబ్ నే ఆదాయ వనరుగా మార్చుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వార్తలు, రాజకీయాలు, సినిమాలు, క్రీడల ఆధారిత వార్తాంశాలతో నడిచే యూట్యూబ్ ఛానళ్లు దేశీయంగా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటిలో ఉన్న విషయాన్ని బట్టి వేలు లక్షల మంది అనుసరిస్తున్నారు. వీక్షకులను ఆకట్టుకొని మరింత ఎక్కువగా ఆర్జించాలనే ఆశతో చాలా మంది నిబంధనలను అతిక్రమించి యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి వాటిని తొలగిస్తున్నట్లు యూట్యూబ్ చెబుతోంది. మోసాలకు ఆస్కారం ఉందంట. ఏ రకంగా? పిల్లల భద్రతకు ప్రమాదకరంగా ఉన్నవి, హింస, నగ్న, అశ్లీల దృశ్యాలు, తప్పుడు సమాచారంతో కూడినవి, మోసాలను ప్రోత్సహించే వీడియోలను యూట్యూబ్ తొలగిస్తుంది. ఇలాంటి వీడియోలోని దృశ్యాలు నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని హెచ్చరిస్తుంది. 3 నెలల వ్యవధిలో 3 సార్లు యూట్యూబ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన, తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడిన అలాంటి ఛానళ్లను రద్దు చేస్తుంది. ఇలా ఒక ఛానల్ పై వేటు వేస్తే దానిలోని వీడియోలన్నీ తెర మరుగైనట్లే. ఈ వివరాలతో త్రైమాసిక నివేదికను విడుదల చేస్తోంది. ఈ క్రమంలో గత ఏడాది చివరి 3 నెలల్లో దాదాపు 90 లక్షల వీడియోలను తొలగించినట్టు యూట్యూబ్ వెల్లడించింది. అసభ్య పదజాలంతో నిండినవి, వ్యక్తులు, సంస్థలు పరువుకు భంగం కలిగించేవి వీటిలో ఉన్నాయి. లైకులు, కామెంట్ల కోసం ఉన్నది లేనిది పోగేసి గాలి కబుర్లతో నింపినవి, లోపల ఉన్న అంశానికి సంబంధం లేకపోయిన వీక్షకులను ఆకర్షించేందుకు ద్వంద్వార్థాలతో కూడిన థంబ్నెయిల్స్ పెట్టిన వీడియోలను యూట్యూబ్ తొలగిస్తోంది. సులువుగా కోట్లు సంపాదించడం ఎలా? 6 నెలల్లోనే మీ స్టేటస్ మారిపోయేలా ఆర్జించాలనుకుంటున్నారా? ఇలా ఆర్థిక పరమైన మోసాలకు ఆస్కారం కల్పించేలా ఉన్నవి, చైన్ మార్కెటింగ్, నెట్వర్కింగ్ బిజినెస్లకు తో పాటు బిజినెస్లకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ తీసివేస్తుంది. ప్రజల నుంచి డబ్బు కొట్టేయడమే లక్ష్యంగా రకరకాల మోసపూరిత పథకాలను పరిచయం చేసే వీడియోలను తొలగిస్తోంది. వీటితో పాటు అశ్లీలం, అసభ్య దృశ్యాలు ఉన్న వాటిని ఏరివేస్తుంది. సమాజంలో హింసను ప్రేరేపించేవి, పిల్లల దుష్ప్రభావానికి గురి చేసే వీడియోలకు తాము వేదిక కాబోమని, అలాంటి వాటిని గుర్తించి తొలగిస్తున్నామని యూట్యూబ్ చెబుతుంది. అసలు వాస్తవాలకు ఎంత దూరంగా ఉన్నాయో అనేది నేటి ఈ తొలగించిన వీడియోలు, ఇన్ని లక్షల వీడియోలు తొలగించిందనంటే వాస్తవాలకు ఎంత దూరంగా ఉంటే తొలగించాలి వీడియోలు. ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం ఎంత సులువో, దాని విశ్వసనీయమైన వీక్షకులను సంపాదించుకోవడం అంత కష్టం. అందుకే దశాబ్దాల కిందటే మొదలైన పెద్ద పెద్ద సంస్థల యూట్యూబ్ ఛానళ్లకు లక్షల్లో వీక్షకులు రావడానికి సంవత్సరాల సమయం పడుతోంది. పార్టీలను, సినీ నటులను ట్రోల్ చేస్తూ వీడియోలు చేసే యూట్యూబ్ ఛానళ్లకు కొన్ని నెలల్లోనే లక్షల్లో వీక్షకులు చేరుతున్నారు. అశ్లీల, అసభ్య దృశ్యాలున్న వీడియోలను పెట్టే ఛానళ్లకైతే తక్కువ సమయంలోనే వేలు లక్షల సంఖ్యలో సబ్స్క్రైబర్లు చేరుతున్నారు. అయితే ఇలాంటి వీడియోలున్న ఛానళ్లను యూట్యూబ్ సైతం అంతే వేగంగా తొలగించేస్తుంది. వాస్తవాలకు దూరంగా నానా చెత్త చెదారం, విశృంఖలత్వం నింపి వీడియోలు రూపొందించి అప్లోడ్ చేయడం చాలా సులువని, అందుకే ఇలాంటివి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. దేశీయంగా యువత పెద్ద సంఖ్యలో ఉంది. వారిలో చాలా మంది తేలిగ్గా ఆదాయం ఆర్జించడానికి నిబంధనలను అతిక్రమించి వీడియోలు రూపొందించి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. కేవలం లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబర్ల సంఖ్య పెంచుకొని ధనం ఆర్జించడమే లక్ష్యంగా వీడియోలు పెట్టే యూట్యూబ్ ఛానళ్లు ఎంతో కాలం మనలేవని గుర్తించాలి. విశ్వసనీయతతో 10 మందికి ఉపయోగపడేలా, సమాజంలో విజ్ఞానం చైతన్యం నింపేలా నిర్వహించే యూట్యూబ్ ఛానళ్లే చిరకాలం నిలుస్తాయి, ఆదాయం, ఆదరణ పొందుతాయని చెప్పేసి ఒక వ్యాసం వచ్చింది. తస్మాత్ జాగ్రత్త యూట్యూబర్స్, మీరు అనవసరమైనటువంటి విషయాలు అలా కంటెంట్ ఒకటి పెట్టి తమిళ ఒకటి పెడితే ఆగం పరిస్థితే కనబడుతుంది. ప్రధాన మీడియా ఉన్నది, ఆ ప్రధాన మీడియా కూడా యూట్యూబ్ లో ఉంటుంది. ఆ ప్రధాన మీడియా కూడా ఈ చిల్లర తమిళస్ పెట్టడము లోపల, నిన్న మొన్న కూడా చూసిన ఒక 4-5 వీడియోలు చెక్ చేస్తే తమిళలో ఒకటి ఉంటుంది, లోపలికి పోతే అదొక రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆ పెద్ద ఛానళ్లకు మరి ఒక లెక్కన, చిన్న ఛానళ్లకు ఒక లెక్కన యూట్యూబ్ ఏమైనా వ్యవహరిస్తుందా అంటే వాళ్ళు పెద్ద స్థాయి కదా, వాళ్ళు యూట్యూబ్ వలన ఏమైనా మేనేజ్ చేస్తారా అనే అనుమానాలు ఉండొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక డిబేట్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రముఖ అనలిస్టు, ఒక యూట్యూబ్ అనలిస్ట్ ని తీసుకొచ్చి మీ వద్ద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం